హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎల్ మీడియా. ఈరోజైతే మన ముందు గెస్ట్గా ఉన్నారు. హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కమిటీలో మెంబర్గాను, అలాగే ఫుడ్ విజిలెన్స్ కమిటీలో మెంబర్గాను విజయనగరం జిల్లా నుంచి, అలాగే గురజాడ బ్రాహ్మణ సమైక్య సంఘంలో విజయనగరం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. పద్మలత గారు మనతో ఉన్నారు. అంటే ఈ రోజుల్లో మహిళలు అయితే ముందుకు రావడానికి అంటే ఇప్పుడున్న సొసైటీలో చాలా భయపడతారు. కానీ అంటే ఇన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీల్లో ప్రతి ఒక్క అంటే చాలా మంది ఉమెన్స్తో పాటు కూడా అంటే ఉమెన్స్ చాలా తక్కువ మంది ఉంటారు, జెంట్స్తో కలిసి పనిచేయడం అనమాట. అంటే ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు మేడం. అయితే ఈ ధైర్యానికి గల కారణాలు, అసలు మేడం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, సోషల్ సర్వీస్లోకి ఎందుకు వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తాను. పూర్తిగా చూడండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఫుడ్ విజిలెన్స్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. అసలు ఈ మెంబర్గా ఉంటే మీ బాధ్యతలు ఏంటి అసలు? ప్రతి స్కూల్లోకి కూడా ఎంపీపీ, అలాగే జడ్పీహెచ్ఎస్ స్కూల్, అలాగే కొన్ని హాస్టల్స్ వెళ్ళి వాళ్ళ తాలూకా ఫుడ్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు అది తింటూ వాళ్ళు సంతృప్తికరంగా ఉంటున్నారా లేదా అనే విషయంపై వాళ్ళని మాట్లాడడం జరుగుతుంది వాళ్ళతో. ఓకే, అసలు మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? మీరు ఎన్ని రోజుల నుంచి సోషల్ సర్వీస్లో ఉన్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి? నేను 5 ఇయర్సే ఉన్నానండి సోషల్ యాక్టివిటీస్లో. ఎన్జిఓగా చేశాను. తర్వాత ఏంటంటే ఇది ఏది కూడా ఓరియంటెడ్గా చేయడం, అంటే ఏది ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం వల్ల నాకు ఇది రావడం అనేది, యంత్రాంగం అనేది మనకి అవకాశం అనేది కల్పించింది. ఓకే, అంటే మీరు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అయింది? నేను జాయిన్ అయ్యి 3 మంత్స్ అవుతుందండి. మీరు ఈ 3 మంత్స్లో అంటే ఇంతకుముందు కూడా వెళ్ళడం ఏమైనా అలవాట? అంటే ఇంతకుముందు మెంబర్గా లేనప్పుడు కానీ ఈ సోషల్ యాక్టివిటీస్లో భాగంగా అప్పుడు ఎలా ఉండేది? అంటే ఫుడ్ క్వాలిటీ కానీ ఎలా చెక్ చేసేవాళ్ళు? ఇప్పుడు చెకింగ్ ఎలా ఉంది? అసలు స్టార్టింగ్ నుంచి నేను ఏంటంటే ఎన్జిఓగా నా ప్రథమ స్థానం ఎన్జిఓ నుంచి విజయనగరం డిస్ట్రిక్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కమిటీకి నేను డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్గా పనిచేశాను. అప్పటి నుంచి కూడా ప్రతి స్కూల్కి, కాలేజీలకి వెళ్ళడం, పిల్లలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి, అలాగే వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కల్పించడం, ఇలాంటివి డిస్ట్రిక్ట్లో చేస్తూ ఉండేదాన్ని. ఇలాగా ఒక 2 ఇయర్స్ దాకా నేను చేయడం జరిగింది. అంటే అసలు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అని అంటే అంటే ఒక మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ కానీ ఏదైనా ఇలా చెప్పాలని ఎప్పుడు అనుకున్నారు? అంటే మీరు స్కూల్స్లో కూడా మోటివేషన్ క్లాసెస్ చెప్తుంటే నేను విన్నాను. అంటే బేసిక్గా మీరు ఒక స్టెప్ అనేది ఉంటుంది కదా, పేపర్స్ చూసో లేకపోతే టీవీ చూసో లేకపోతే పోనీ పేరెంట్స్ నుంచో, మీ ఫస్ట్ స్టెప్ అసలు? పేరెంట్స్ నుంచి అంటే మొట్టమొదట నేను అసలు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను హౌస్ వైఫే నేను. ఆ తర్వాత నుంచి కాస్త నాకు పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు అయిన దగ్గర నుంచి సొసైటీలోకి రావడం అనేది నేను అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత స్కూల్కి డైరెక్ట్గా మనం వెళ్ళి మాట్లాడాలి అంటే ఏదో ఒకటి ఉండాలి మనకి. ఎలా వెళ్ళి మాట్లాడతాం? చదువుకున్న వాళ్ళందరమే వెళ్ళి స్కూల్కి వెళ్ళి చెప్పే అవకాశం అనేది రాదుగా. అంటే మనకి అంటూ ఏదో ఒక ఐడెంటిటీ ఉండాలి మనకి. అందువల్ల ఒక ఆర్గనైజేషన్, మనం సేవ చేస్తాము అనే ఒక దీంతో నేను ఆర్గనైజేషన్స్లోకి అడుగు పెట్టడం జరిగింది. అదే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కమిటీలో నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను స్టార్టింగ్ నా జర్నీ ఫస్ట్. ఇంట్లో సపోర్ట్ అనేది అసలు ఎలా ఉంటుంది? మీరు ఇలాగా సేవ ఇవన్నీ ఎందుకమ్మా నీకు అని అంటారా? ఉద్యోగం చేసుకోక చక్కగా? లేదు, ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్గానే ఉన్నారు. అంటే ఇది అసలు మీరు ఈ ఎన్జిఓస్ ఎందుకు చేస్తున్నారు పద్మలత గారు అంటే ఏం చెప్తారు? ఎన్జిఓస్ అంటే సొసైటీకి చాలా వరకు కూడా ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఒకటి ఇన్బ్యాలెన్స్ ఇక్కడ మనం చేసుకోగలిగితే, ఒకటి ఎడ్యుకేషన్ రీత్యా మన ప్రాబ్లంని బయటికి వ్యక్తపరచడం ఒకటి ఉంటుంది. 2 ఆర్థికంగా కొద్దిగా ముందుకుంటే మన ప్రాబ్లంని వ్యక్తపరచగలం. ఈ 2 ఉంటాయి. ఇక్కడ ఏంటవుతుందంటే మనం వెళ్ళి కొంతమంది ఆ 2 లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నిరక్షరాస్యులు చాలామంది ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటే ఉండిపోతారో తప్పితే వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం అనేది జరగదు. మనం ఎన్జిఓగా ఈ సర్వీస్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ బయట ప్రపంచానికి అంటే ప్రభుత్వానికి కొన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళ వల్ల చాలామంది కూడా వాళ్ళకి న్యాయం జరిగింది. 100%. మీరు ఫస్ట్ అంటే 5 ఇయర్స్ బ్యాకే నేను వచ్చాను అని అన్నారు. అంటే మీకు ఎదురైనటువంటి సమస్యలు ఏంటి అంటే మీరేం చెప్తారు? ఎక్కువ భార్యాభర్తల సమస్యలు వచ్చాయండి. ఎక్కువ భార్యాభర్తలు ఎక్కువ.
ఆ తర్వాత చైల్డ్ రైట్స్ సంబంధించి అందులోనే ఒకటి ఉంది కాబట్టి చైల్డ్ రైట్స్ సంబంధించి కొన్ని పిల్లల్ని ఏదైనా తల్లిదండ్రులు కొంతమంది చూడండి, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు అనాథలుగా కొంతమంది ఉండిపోయినవి, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు వచ్చాయి. అలాంటి వాటికి మాత్రం కొద్దిగా ఫుల్గా మనం సాల్వ్ చేసే ఉన్నాను. ఫేస్బుక్లో మీరు ఒకసారి అప్డేట్స్ కొన్ని చూస్తూ ఉంటే కన్నతల్లి మన ఎస్ఎస్ఆర్ పేట దగ్గర ఆ టెంపుల్ దగ్గర 2 పిల్లల్ని వదిలేయడం జరిగింది. ఆవిడ వదిలేసి నాకు భిక్షాటనే ఇంకా 2 పిల్లలకి శరణ్యం, ఇక దైవం పెట్టేటటువంటి ప్రసాదమే వాళ్ళకి దిక్కు అని ఒక యాడ్ వచ్చింది. దాంతో వెంటనే స్పందించి మనం బయటికి చెప్పడం జరిగింది. వెంటనే చైల్డ్ రైట్స్ వాళ్ళు దాన్ని స్పందించి వితిన్ సెకండ్స్లో వాళ్ళని ఒక స్కూల్లో వాళ్ళు తీసుకుని అడాప్ట్ చేసుకున్నారు. ఆ పిల్లలకి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పిల్లలు. అవును. అంటే ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్ని చేసి ఉంటారంటే ఏం చెప్తారు? అంటే నేనైతే రెగ్యులర్గా అయితే చూస్తూనే ఉన్నాను మీ యాక్టివిటీస్ అయితే. ఈ 3 ఇయర్స్లో ఒక ఒక 25 ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, మరి పిల్లల్ని నేను చూసుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా బాగోలేవు కాబట్టి నాకు ఆడపిల్ల ఉంది, మరి వీళ్ళని చూసుకుంటూ నేను రాగలగాలి. వదిలేయడం అనేది జరగదు. ఇలా ఈ ఎన్జిఓస్లోనే కంటిన్యూ అవుతారు. అసలు మీ గోల్ ఏంటంటే ఏం చెప్తారు? గోల్ అంటే సర్వీస్ చేస్తున్నాను ఓరియంటెడ్గా, అంటే ఎటువంటిది కూడా ఏది ఆశించకుండా చేస్తూ. ఇందాక మీకు ఒక మాట చెప్పాను, ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మెయిన్ ఆర్థికంగా ముందంజలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం కొద్దిగా బయటికి తీసుకురాగలిగితే ఎంతో కొంత వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం మనం. ఆ విధంగా వాళ్ళ వైపే ఎక్కువగా దృష్టి పెట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. ఇంకా మనకంటే పై స్థాయి ఉండే వాళ్ళకి చెప్పి న్యాయం చేయండి వీళ్ళకి ఏదైనా అంటే ఖచ్చితంగా చాలా మందికి న్యాయమే జరిగింది. మీరు అసలు ఎన్ని అంటే సోషల్ కమిటీ అంటే కమిటీలు కానీ ఎన్జిఓస్లో కానీ ఎన్నిట్లో ఉన్నారు? నేను ప్రజెంట్ ఉండేటటువంటిది కేవలం నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కమిటీలో డిస్ట్రిక్ట్ మెంబర్గా చేసిన తర్వాత స్టేట్ మెంబర్గా ప్రమోట్ అయ్యాను. ఆ తర్వాత గురజాడ బ్రాహ్మణ సంఘానికి మహిళా అధ్యక్షురాలుగా చేశాను. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా చేస్తున్నాను. ఇది మీకు తెలుసు, ఇది మీరు బ్రాహ్మణ్ కాదు, గురజాడ బ్రాహ్మణ చేయడానికి. ఇప్పుడు బ్రాహ్మణ్స్లో చాలామంది ఉంటారు, ఇప్పుడు చాలామంది ముందుకు రారు. సర్వసాధారణంగా బ్రాహ్మణ్స్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ముందుకు రావడం చాలా తక్కువ, కొద్దిమందే వస్తారు. అందులో ఇంచుమించు 100 మనం పర్సంటేజ్ తీసుకుంటే అందులో 20 మెంబర్స్ రావడం చాలా కష్టం, వాళ్ళు రారు సర్వసాధారణంగా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండేటప్పుడు బ్రాహ్మణకు సంబంధించి ఏటువంటి కొన్ని కార్పొరేషన్ సంబంధించి ఏమైనా వాళ్ళకి అందుతున్నాయి, అవి మీరు యూజ్ చేసుకోండి. అవి యూజ్ చేసుకోవడం వల్ల మీకు కొద్దిగా ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కానీ లేకపోతే ఏవి చేసుకోవడానికైనా అవి మీకు బాగుంటాయి అనేటువంటి విషయం మాత్రం వాళ్ళకి తెలియజేస్తాం. మీటింగులు గట్రా పెడతాం. ఎందుకంటే యూజ్ చేసుకోకపోతే అవి పోతాయి అనవసరంగా కదా. అవి యూజ్ చేసుకోండి, వ్యాపారం చేసుకోండి అని వాళ్ళకి చెప్తాం మనం. అవేర్నెస్ ప్రోగ్రామే, అందులో కూడా అవేర్నెస్సే ఖచ్చితంగా. మీకు ఫుడ్ అండ్ విజిలెన్స్ మెంబర్గా వచ్చినప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైనా ఇస్తారా అధికారులు? అంటే ఇలా ఉండాలి ఫుడ్ అంటే. ఈ విషయం ఎందుకు అడుగుతున్నా అంటే ఈ మధ్య ఫుడ్ పాయిజన్ అయితే చాలా చోట్ల అయిపోయింది. కొన్ని ప్రైవేటు నిర్వాహకులు కూడా అంటే ఇక్కడ అనాథాశ్రమాలు నడిపిస్తూ కొంతమంది పిల్లలు చనిపోయారు. ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ రైట్స్ వారు అక్కడికి యాక్షన్ తీసుకుంటున్నారు, చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు. నిన్నటికి నిన్న తగరపవలస ఒకటి, తర్వాత ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నవి చాలా ఘోరంగా ఉన్నాయి కొన్ని. అలాంటి వెంటనే ఇమీడియట్గా స్పందిస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. యాజమాన్యాన్ని కారణం ఏంటి, దీనికి ఎందుకు ఇలా జరిగిందని కూడా జరుగుతుంది. ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అది ఎవరిని కూడా వదిలే ప్రసక్తి అనేది లేదు. ఇలా అంటే ఫుడ్ ఇలా అవ్వడానికి బేసిక్ కారణం ఏంటి? వాటర్ కలుషితమైందా, లేకపోతే ఆహారం కలుషితమైందా, లేకపోతే చేసేవారి తాలూకా ఏమైనా కంగాలు ఏమైనా అయిందా, అది కొద్దిగా ఎంక్వైరీ. ఇక్కడ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గమనించారా అంటే మేజర్ ప్రాబ్లం ఏముంటుంది అసలు? ఎక్కువగా నేను చెకింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతుంది ముందు డైరెక్ట్గా ఎక్కడైతే వంట చేస్తారో ముందు దాని దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఏంటంటే ముందు పిల్లలతో మాట్లాడతాను. ఎందుకంటే పిల్లలు దైవ సంబుద్ధులు, వాళ్ళు ఏది కూడా అబద్ధం ఆడరు. ముందు వాళ్ళ దగ్గరికే వెళ్ళి అడుగుతాను, ఫుడ్ సాటిస్ఫాక్షన్గా ఉందా, శుభ్రంగా చేసి పెడుతున్నారా, లేకపోతే ఎలా పెడుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళని పిల్లలతోటే ఎక్కువ మాట్లాడతాను నేను. అక్కడి నుంచి వచ్చే వాళ్ళ తాలూకా ఆన్సర్ని బట్టి నెక్స్ట్ నేను వాళ్ళకి చెప్పడం, గైడెన్స్ ఇవ్వడం, లేదా ఏంటి ఇలా చేస్తున్నారని మనం అడగడం గట్రా. ఓకే, మీ తదుపరి అంటే ముందు ఇంకేం గోల్స్ ఉన్నాయంటే?
నేను చేస్తున్నది ఆల్రెడీ నేను లా చేస్తున్నాను. ఓకే. దీనికి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఈ సోషల్ యాక్టివిటీస్తో పాటు లా కూడా దానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాను. వావ్! ఇప్పుడు లా చదువుతున్నారా మేడం? మీకు ఎన్ని ఇయర్స్ మేడం? నాకు ఇప్పుడు 42. వావ్! అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు అంటే బయటకు వచ్చి సోషల్ యాక్టివిటీస్ చేసి ఇప్పుడు లా చదువుతున్నారు. ఓకే. చేస్తున్నా. ఇప్పుడు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎలా అనిపించింది మేడం? ఓకే. సాటిస్ఫాక్షన్గానే ఉంది. ఓకే. చేస్తాం కొద్దిగా ఫ్రీ బ్రెయిన్ అయింది. నాళ్ళ మీద కాస్త ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కదా. ఓకే. ఈ ఎక్కడ చదువుతున్నారు ఇప్పుడు మీరు? నేను విశాఖపట్నం. విశాఖపట్నంలో. ఓకే. చూశారు కదండి, అంటే చదువుకి ఏజ్కి సంబంధం లేదు అంటూ ఉంటారు, అది ఇప్పుడైతే నిజమైపోయింది. మొత్తానికి త్వరలో మేడంని లాగా చూడవచ్చు. అంటే మీకు లానే ఎందుకు చేయాలనిపించింది? చట్టాలు తెలుసుకోవాలన్నా లేకపోతే? చట్టాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు మొదటి నుంచి నేను ఒకటే చెప్తున్నాను, చాలామంది కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం, ఒక లాయర్తో మాట్లాడాలంటే భయం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరు ధైర్యాన్ని ఇస్తారా? ధైర్యం, ఖచ్చితంగా ధైర్యం ఇస్తున్నాను. ఓకే. ధైర్యం ఇస్తూ పర్వాలేదు, మీ ప్రాబ్లం చెప్పగలిగితేనే కదా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. అది మీరు సొల్యూషన్ ఉంటేనే కదా రేపు పొద్దున్న నెక్స్ట్ అది చేయకూడదు దానికి ఏంటి మనం చెయ్యాలి అనేటటువంటి విషయం తెలుస్తుంది. ఓకే. అందువల్ల నేను ఈ ప్రొఫెషన్ని ఎంచుకోవడానికి గల కారణం అదే. ఓకే. చాలామంది ఇంట్లో అంటే ఇలా లా చదవడానికి కానీ లేకపోతే సపోర్ట్ అంతా బాగానే ఉంటుందా? ఖచ్చితంగా మా హస్బెండ్ సపోర్ట్ అండి. ఎందుకంటే హస్బెండ్ సపోర్టు లేకపోతే నేను ఇంతవరకు ఈ స్టేజ్ ఇక్కడ వరకు రాలేను నేను. ఓకే. ఏం చేస్తారు చాలా సార్? సార్ ఎక్స్ ఆర్మీ ఓకే. ప్రజెంట్ మళ్ళీ జాబ్ చేస్తున్నారు. ఓకే. అయితే మీకు ఫుల్ సపోర్ట్? 100% కూడా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ బ్రాహ్మిన్స్లో సర్వసాధారణంగా బయటికి రావడం కూడా చాలా తక్కువ. అలాగా పంపించే వాళ్ళు కూడా దొరకడం నా అదృష్టం అది. ఓకే. అలా నేను ఇప్పుడు ఇలా ఎక్కడి వరకు రాగలిసానంటే కూడా అతను పంపించడం, నా తాలూకా అభిమతాన్ని అతను గౌరవించడం. ఓకే. అంటే మీలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఆడవాళ్ళు ఏమైనా అంటుంటారా ఎందుకు ఇలాగా? కొత్తలో డిస్కరేజ్ చాలా వరకు వచ్చాయి నాకు. చాలా, ఎందుకు హాయిగా మీ హస్బెండ్ సంపాదిస్తున్నారు కదా, మీరు తినొచ్చు కదా, మీకు ఎందుకు ఇవన్నీ అని చెప్పి చాలా ఏదైనా ముందు నెగిటివిటీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మన మిగతావన్నీ వస్తూ ఉంటాయి కదా. స్టార్టింగ్లోనే ఎందుకు అవసరమా, దీని బదులు ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా, నెల అయ్యేసరికి ఇన్కమ్ వస్తుంది అనేటటువంటిగా విషయాలు చాలామంది చాలా డిస్కరేజ్ చేశారు స్టార్టింగ్లో. కానీ అది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో డిస్కరేజ్ స్టార్ట్ అయింది నాకు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు కొంతమంది నాకు తెలియకుండానే నన్ను ఫాలో అవ్వడం మొదలెట్టారు. థర్డ్కి వచ్చేసరికి ఫాలో అయిపోతూ ఉన్నారు. అక్కడి నుంచి అలా 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 వాళ్ళే ఓకే అంటే కొద్దిగా సర్వీస్ చేస్తూ ఉంటేనే మనకి అంటూ ఒక గుర్తింపు వస్తుంది తప్పితే ప్రతిదాన్ని కూడా డబ్బుతో ముడిపెట్టి ఇది మనకి ఇంత జీతం కావాలి ఇంతమంది చేయంటే సొసైటీలోకి మనం వెళ్ళడం వృధా. నేనైతే సోషల్ యాక్టివిటీస్ అయితే మేడం చాలా చూసాను. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవరికైతే ఏవైతే అవగాహన లేవో ఆ అవగాహన కార్యక్రమాల ద్వారా అయితే చాలా అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలాగే పద్మలత గారు ముందుకు కొనసాగాలని సోషల్ యాక్టివిటీస్లో. అంటే మరి మిగిలిన వాళ్ళు జాయిన్ అవ్వాలి, మీతో పని చేయాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? సర్వీస్ చేయమంటాను ఎవరికైనా. మీతో పాటు తీసుకెళ్ళి సర్వీస్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక మాట ఏంటంటే మనం ఏ పక్కన నిలబడతామో ఆ వాసన వేస్తాం. మీరు ఒక సోషల్ యాక్టివిటీస్ వెనకాతలు తిరగండి, ఖచ్చితంగా మీది భావన ఎలాడుతున్నా సరే వాళ్ళ తాలూకా కొన్ని లక్షణాలు మనకు అబ్బుతాయి. అందులో ఎటువంటి అబద్ధము లేదు. అంటే మనం తిరిగేటటువంటి పరిస్థితులు మనం మారుస్తాయి అంటాను నేను. ఓకే. అయితే ఒకసారి అయితే అంటే మిమ్మల్ని మహిళలు అప్రోచ్ అయ్యి సోషల్ యాక్టివిటీగా మూవ్ అవ్వాలి అని అంటే మహిళలకు ధైర్యం ఉండాలా లేకపోతే డబ్బులు ఉండాలి, ఏమి ఉండాలి? ధైర్యం ఫస్ట్ అండి. ధైర్యం ఉండాలి. ధైర్యం వస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, వాటంతట అవే వస్తాయి. ధైర్యం ముందు ప్రథమం. అంటే ఇప్పుడు మీరు ఫుడ్ విజిలెన్స్ మెంబర్గా ఉన్నారు కాబట్టి అసలు ఫుడ్ పాయిజన్స్ అవ్వకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఫుడ్ పాయిజన్ అనేది కొన్ని సందర్భాలు బట్టి కొన్ని వాతావరణాలు బట్టి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేండి. కానీ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఆ స్థానికంగా ఉండేటటువంటి మన ఆ తాలూకా అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఈఓ గారు కానీ లేకపోతే హెచ్ఎం గారు వాళ్ళకి ఇప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అది ఏంటి అవుతుంది, ఏంటి సంగతి, ఏంటి దేనివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది ముందుగా వాళ్ళు చేస్తూ ఉండాలి. తర్వాత ప్రతి దగ్గరికి ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా చెప్తాను, ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టండి.
పిల్లలు వేసుకోగలగాలి. కొన్ని పిల్లలు మనతో చెప్పలేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి, ప్రతి స్కూల్లో కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టండి. కంప్లైంట్ బాక్స్ పెట్టడం వల్ల ఆ పిల్లల తాలూకా విషయం అనేది అందులో తెలియజేస్తారు, మెసేజ్ అనేది ఇస్తారు. వెళ్ళే వాళ్ళు ఓపెన్ చేస్తారు కాబట్టి అక్కడ జరిగే ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పండి అనేసి ఒక కంప్లైంట్ బాక్స్ అనేది పెట్టమని చెప్తాను ప్రతి స్కూల్కి కూడా. ఏమైనా ప్రాబ్లమ్స్ గట్రా ఉన్నాయనుకోండి, ఇప్పుడు కొన్ని మేషాల దగ్గర పిల్లలు చెప్పలేకపోవచ్చు, లేదా వండిన వాళ్ళ మీద చెప్పలేకపోవచ్చు, కానీ రాసి వేయండి. కంప్లైంట్ బాక్స్ అనేది పెట్టండి. పెడితేనే కదా వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు ఒక అక్కడికి చెకింగ్కి వెళ్ళగానే గబుక్ మన కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా మనతో చెప్పకపోయినా అది తీసి చూస్తాంగా. అది తీసి చూసేటప్పుడు ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఏంటి కారణం ఏంటి, దీనికి ఏంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అది బెస్ట్ సొల్యూషన్. నేను చెప్పేటటువంటి వ్యక్తపరచలేని వాళ్ళు చెప్పడానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ ఫుడ్ అండ్ విజిలెన్స్ లో అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది మీకు, ఇలా ఎన్ని ఇయర్స్ వర్క్ చేయొచ్చు? ఇక్కడ ఏంటంటే ఇది మనకి నామినేటెడ్ ఇది కాబట్టి దీనికి కొద్ది టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం మనం అదే నామినేటెడ్ అని అందరికీ తెలుస్తుంది. 2 ఇయర్స్ అది ఎన్నాళ్ళు వాళ్ళు మనకు చెప్తే మనకు ఆదేశానుసారం ఓకే పైనుంచి మనకు వస్తున్నటువంటి ఇన్నాళ్ళు సర్వీస్ అనగానే మనకు చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు ప్రతి దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళే ఇన్ఫర్మేషన్ మనకి మీకు ఇది టైం అయింది అనగానే నేను ఆగిపోతాను. అంటే గౌరవ వేతనం ఏమైనా ఉంటుందా? దీనికి గౌరవ వేతన సోషల్ యాక్టివిటీస్ మొదటి నుంచి మీకు చెప్తున్నాను, ఏది కూడా ప్రతిఫలాపేక్ష. ఓకే ఓకే కొంతమంది ఇస్తారు కదా, కొన్నిటికి ఇస్తారు. దీనికి గౌరవ వేతనం అని కాదు, ప్రతిఫలాపేక్ష లేకుండానే సోషల్ పిల్లలు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయండి. మీకు ఇప్పటి నుంచి ఒకటే చెప్తాను, పిల్లలు చాలా కొన్ని స్కూళ్ళు అంటే ఇబ్బంది పడుతున్న పిల్లలు స్కూళ్ళు ఉన్నాయి. అలాంటి వాటి దగ్గర మనం వెళ్ళి చేస్తున్నాం, అంటే సోషల్గా చేస్తున్నాం మనం. మీరు వెళ్ళి చేస్తున్నారు, బట్ కనీసం మీ టైంని మీ యొక్క విధానాన్ని లేదు మరి నేను డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు. లేదు, అది కూడా నేను మరి ఆశించకుండానే చేస్తున్నాను సర్వీస్. నేను అది కూడా ఆశించలేదు. ఇప్పుడు మా హస్బెండ్ ఒక మాట చెప్తూ ఉంటారు, సర్వీస్ చెయ్యి, ప్రతిఫలాన్ని ఆశించకు, ప్రతిఫలం అది టైం వస్తే అదే వస్తుంది, అంతేగాని నీ ముందు నువ్వు తాలూకా నీ సర్వీస్ నువ్వు చెయ్యి. సో అంటే ప్రతిఫలం ఆశించకుండా అయితే ముందుకు వెళ్తే అదే వచ్చిందనని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధంగా మీరు సోషల్ సర్వీస్ చాలా యాక్టివ్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్గా ఒక మెసేజ్? మహిళలకి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిందంటూ కాస్త అప్డేటెడ్ అవుతున్నారు అందరూ కూడా. ఇన్నాళ్ళలాగా ఏంటంటే ఎక్కడో ఏమోలో ఎవరు మహిళలు లేరు, బయటికి తెలుస్తున్నది. ఇప్పుడు జరుగుతున్న విషయాలు ప్రతిదీ కూడా మీడియా బయటికి తెస్తున్నది, అలాగే సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్నది, అలాగే పేపర్ల ద్వారా బయటకు వస్తున్నది. కాకపోతే మహిళల గురించి కూడా చెప్పేది ఎంతవరకు నేను వాళ్ళకి సజెషన్స్ ఇవ్వగలుగుతున్నానంటే, ఒక పేరెంట్స్గా ముందు మీరు మీ స్థానంలో ఉంటూ కొద్దిగా వాళ్ళని దృష్టి పెట్టండి పిల్లలపై. ఎందుకంటే వాళ్ళ మీద దృష్టి పెట్టకపోవడం, సంపాదన ముఖ్యమే కాదని అనలేదు, కానీ కొద్దిగా ఇంటికి రాగానే పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ప్రవర్తించేటప్పుడు మీ తాలూకు విధి విధానం అనేది ఎలా ఉంది, ముందు ఆ పిల్లల మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మీరు పిల్లలతో కానీ మాట్లాడే టైం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ జరిగే విషయాన్ని మీతో మాట్లాడే అవకాశం ఉండదు. అవకాశం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి దగ్గర ఏ విషయం చెప్పరు. అది బాగా ఎక్కువ అయిపోయిన తర్వాత మీకు తెలిసినా సుఖం లేదు. ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి. పిల్లలు చదివించడమే ప్రతి తల్లిదండ్రి గేమ్, అంటే వాళ్ళ తాలూకా అనుకున్నటువంటి గోల్. కానీ వాళ్ళు గోల్ అనుకున్న పిల్లలతో కాస్త మాట్లాడే టైం మీరు పెట్టుకోండి. ఈవినింగ్ 5:30కి 6:30 మీరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుని ఇంటికి వస్తారు. పిల్లలు వచ్చి రాగానే మళ్ళీ వాళ్ళ మనని వాళ్ళు ప్రైవేట్లకో స్కూల్కో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇంటికి వచ్చాక వాళ్ళతో కనీసం ఒక అరగంట. ఇప్పుడు నేను చెప్పే ప్రతి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలతో ఒక 10th క్లాస్ తీసుకుంటున్నాను నేను. ప్రజెంట్ ఇప్పుడు మన ప్రతి పిల్లలు బానిస అవుతున్నది మొబైల్కి. ఆ మొబైల్కి మీరు బానిస అవుతున్నారు. దయించి ఆ మొబైల్ కాస్త పక్కన పెట్టండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. మాట్లాడుతూ ఉంటే కొత్త కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. మొబైల్నే పట్టుకుని దాన్నే కూర్చుంటే వీడికి బయట ప్రపంచం అనేది వాడికి తెలియదు. మాట్లాడుతూ ఉంటే కదా తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏకంగా వచ్చిన దగ్గర నుంచి మొబైల్ పట్టుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి పేరెంట్స్ అలవాటు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక 6 months బేబీ నుంచి అన్నం తినలేదు అంటే మొబైల్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తున్నారు. అన్నం ఆ తల్లి పెడుతూనే ఉంటుంది, వీళ్ళు తింటూనే ఉంటున్నారు. తిన్నదేంటో వీళ్ళకి తెలియదు, పెట్టిందేంటో తల్లికి తెలియదు. అలాగా అది అలవాటు ఎంతవరకు వస్తుంది, వాడికి ఇంచుమించు 10th క్లాస్ వచ్చేసరికి వాడు పూర్తిగా దానికి బానిస అయిపోతున్నాడు మొబైల్.
ఆ బానిస అయిపోయి ఏంటవుతుంది లాస్ట్లో మొబైల్ మన పిల్లల చేతుల నుంచి మనం మొబైల్ లాక్కునే హక్కు కూడా మనం కోల్పోయే స్థాయికి మనం వచ్చేస్తున్నాం. ఎందుకు మనం కానుకోలేకపోవడమే, ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేకపోవడమే, వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోవడమే. ఎస్పెషల్లీ మగపిల్లల గురించి చెప్తున్నాను. ఇంకా ఆడపిల్లల విషయానికి వస్తే వాళ్ళు మాట్లాడగలిగితేనేగా మనకు తెలుస్తుంది. స్కూల్ ఇప్పుడు మీకు తెలుసు బోల్డ్ అని అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలకి ఇంటికి వచ్చి మనం మాట్లాడుతూ ఉంటే ఆ పిల్ల బోల్డ్ విషయాలు చెప్తుంది, ఎవరు తనతో ఎలా ప్రవర్తించారో చెప్తుంది. మరి అంత అవకాశం మనం ఎక్కడ కల్పిస్తున్నామా? లేదుగా. వచ్చి రాగానే ఏదో మన పని ఏదో మనం చేసి మళ్ళీ తెల్లవారితే స్కూల్కి పంపించారు. అది ఖచ్చితంగా చెప్తున్నాను. మంచి నేటి అంటే యువతరం అనేది మంచిది ఇంకా స్టార్ట్ అవ్వాలి అంటే తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు ఎందుకు కాస్త బాగా దృష్టి పెట్టగలిగి ఉండాలి. ఆ దృష్టి కానీ పెట్టకపోతే మాత్రం ఇక జరగబోయే కొన్ని అనర్థాలను కూడా మనం చూడాల్సి వస్తుంది. అంటే మేడం మీరు గ్రంథాలయాలకు సంబంధించిన దాంట్లో కూడా ఒక మెంబర్గా ఉన్నారు. అసలు గ్రంథాలయాలకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికి తరంలో మొబైల్స్ మీద పిల్లలు ఎక్కువగా వాళ్ళు బానిసలు అయిపోతున్నారనే ఈ విషయం చెప్పడం మీకు 10 సార్లు చెప్తున్నాను. ఏంటంటే మొబైల్ మీద బాగా కాన్సన్ట్రేట్ అయిపోతున్నారు పిల్లలు. వాళ్ళకి అసలు ఆ దృష్టి లేదు చదువు మీద కానీ. అంటే అది చదువు ఎలాంటిదంటే వడ్డీ దీనిలాగా ఇంటికి రాగానే ఏదో ఇంత చదివడం, ఆ హోంవర్క్లు చేసేయడం, అయిపోవడం. ఒక గ్రంథాలయానికి మనం వెళితేనే అక్కడ విషయాలు అనేవి బయటకు తెలుస్తుంది. అక్కడ బోర్డు గ్రంథాలయం అనే గురించి ఇంకా నేను చెప్పాల్సిన ఇదైతే ఏం లేదు. ఎందుకంటే చాలా రకాల బుక్స్ ఉంటాయి అక్కడ. ఆ చదవడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. కొన్ని గ్రంథాలయాలు కొన్ని మరుగున పడిపోతున్నాయి. అలాంటి గ్రంథాలయాలు ఇంకా కొన్ని బుక్స్ ఇవ్వడం వల్ల ఇంకా చాలామంది అక్కడికి వెళ్తారు, ఇంకా చదువుకుంటారు. అందుకని ప్రతి స్కూల్ అంటే కూడా గ్రంథాలయాలు ఉంటే ఖచ్చితంగా, అంటే ప్రతి స్కూల్ ఏర్పాటు చేసే విధంగా మాట్లాడమని కూడా నేను చెప్తున్నాను. ప్రతి ఊర్లో ఒక గ్రంథాలయం అవసరం. ఆ గ్రంథాలయం చాలామంది వెళ్తారు. అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ రీచ్ కానీ లేకపోతే అవేర్నెస్ అనేది తీసుకురావడం వల్ల వెళ్తారు. మన పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఒక అలవాటు అవుతుంది. గ్రంథాలయం అనేది అది ఒక పెద్ద పాఠశాల. ఇంకా చెప్పాలంటే ఒక రోజుకు ఒక ½ an hour వాళ్ళకి ఒక అలవాటు అయితే ఇవి ఏమైనా పోస్టులు పడుతున్నా వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ వెళ్ళే స్టెప్ ఏంటనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. జీవితంలో ఏంటంటే ఏం చదువుకోవాలి, ఏ కోర్స్ తీస్తే నువ్వు ఎందులోకి చేరుతావు, చేసిన దాంట్లో ముఖ్యంగా సోషల్ యాక్టివిటీస్ చెయ్యమని ప్రతి పేరెంట్కి కూడా, అంటే పిల్లలకి అలవాటు చేయమని చెప్తున్నాను. పిల్లలకి సోషల్ యాక్టివిటీస్ అలవాటు చేయండి అని నేను చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా సరే. చూసారు కదా అంటే తల్లిదండ్రులకి అయితే పిల్లలతో టైం స్పెండ్ చేయమని అయితే ఫైనల్గా అయితే మేడం చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా నేటి తరానికి మంచి యువతను అయితే అందించగలమని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం మా ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.